అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ యాచితం ఆయాచితం. లక్ష్మణ అనే ఆయన దాన ధర్మాలకు పెట్టింది పేరు. ఆయన భార్య మల్లమ్మ. ఆవిడ కూడా అన్ని విధాల భర్తకు అనుకూలవతి అయిన భార్య. క్రమంగా లక్ష్మణ ఆస్తి అంతా కరిగిపోయి పేదవాడైపోయాడు. పూట గడవటం కోసం మొదట ఆయన పెరటి దొడ్లో కూరగాయల పాదులు పెట్టాడు. అవి చాలా బాగా విరక్కాశాయి. కానీ అమ్మటం ఆయన వల్ల కాలేదు. దాన ధర్మాలకి అలవాటైనవాడు కదా, అందరిళ్లకు ఊరికినే కాయగూరలు పంపించేశాడు. తర్వాత ఆయన వాళ్ళకి వీళ్ళకి చదువు చెప్పాలి అనుకున్నాడు. శాస్త్రాలు బాగా చదువుకున్నాడని మంచి పేరు. చాలామంది ఆయన దగ్గరకు వచ్చి చదువుకునేవారు. ఇంటికి వచ్చిన వారికి పండో ఫలమో పానకమో ఇవ్వకుండా పంపించేవాడు కాదు. ఆ ఖర్చు తప్ప ఆయనకు చదువు చెప్పటం వల్ల ఒక్క పైసా ఆదాయం కూడా రాలేదు. ఇలా పని కాదనుకుని ఆయన ఒక రోజున గొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళాడు. రోజంతా కష్టపడి కట్టెలు కొట్టి మోపు కట్టి బయలుదేరబోతూ ఉండగా ఒక పేదవాడు అటుకేసి వచ్చి, అయ్యా, నేను కూటికి లేనివాణ్ణి. నా భార్య అర్ధాంతరంగా మరణించింది. బతుకున్నంతకాలం దాన్ని సుఖపెట్టలేదు. ఇప్పుడు దహనానికి కట్టెలు కొనలేకుండా ఉన్నాను. తమరు దయ తలిస్తే నా రోజులు బాగుపడ్డాక తమ రుణం తీర్చుకుంటాను అన్నాడు. లక్ష్మణ కట్టెలన్నీ వాడికి ఇచ్చుకుని ఉత్తి చేతులతో ఇంటికి చేరుకున్నాడు. ఆయన జరిగిందంతా భార్యకు చెప్పి, ఒకరిని దేహి అని అడగలేము, వ్యాపారం చేయలేము, అడిగిన వారికి కాదనలేము, మనకు జీవితం దుర్భరం, ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు అన్నాడు. మల్లమ్మ భర్తను సముదాయించి, నారు పోసిన వాడే నీరు పోస్తాడు, మీరు బెంగ పెట్టుకోకండి, చనిపోయేటప్పుడు మావయ్య చెప్పిన పని చేస్తే సరి అని చెప్పింది. లక్ష్మణ తండ్రి చనిపోయేటప్పుడు ఆయనతో, నీ దానగుణం నీకు సమస్యలు తెచ్చిపెడుతుంది, కానీ నీ మంచి బుద్ధిని వదులుకోమని నేను చెప్పలేను కదా. ఏ రోజు నీకు జీవితం గడవటం దుర్భరం అనిపిస్తుందో ఆ రోజున శుచిగా స్నానం చేసి దైవ పూజ ముగించుకొని 2 చేతులతో నా పటాన్ని తాకు. ఆ వెంటనే ఇంటికొక బిచ్చగాడు వస్తాడు. వాడికి లేదనకుండా అడిగినదివ్వు, నీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు. ఈ సంగతి భార్య గుర్తు చేయగానే లక్ష్మణ అప్పటికి ఊరుకొని మర్నాడు తెల్లవారుజామునే లేచి తండ్రి చెప్పిన విధంగా చేశాడు. తన తండ్రి చిత్రపటాన్ని 2 చేతులతో తాకగానే ఆయనకు గుప్పిడి గింజలు వేయి తల్లి అన్న బిచ్చగాడి కేక వినిపించింది. మల్లమ్మ డబ్బాలో చూడగా గుప్పిడింటే గుప్పిడే బియ్యం గింజలు ఉన్నాయి. ఆమె వాటిని తీసుకుని బిచ్చగాడికి వెయ్యబోగా, ఒక్క గింజ నీకుంచుకో తల్లి, అక్షయమవుతుంది అన్నాడు ఆ బిచ్చగాడు. ఒక గింజ మాత్రం తనుంచుకుని మిగతావన్నీ బిచ్చగాడికి వేసేసింది మల్లమ్మ. తర్వాత ఆ గింజను డబ్బాలో వేసింది. ఆశ్చర్యంగా ఆ డబ్బా బియ్యంతో నిండిపోయింది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో బియ్యం, పప్పులు, కూరగాయలు ఇలా ఒకటేమిటి, చివరకు డబ్బులు కూడా అక్షయమవుతూ వచ్చాయి. లక్ష్మణ మల్లమ్మ తమ దానగుణాన్ని కొనసాగిస్తూ సుఖంగా జీవనాన్ని కొనసాగించారు. తమ సౌఖ్యానికి కారణమైన ఆ బిచ్చగాడిని కలుసుకోవాలని మల్లమ్మకు చాలా కుతూహలంగా ఉండేది. వాడెవడు, ఎలా వచ్చాడు, వాడు వస్తాడని చనిపోకముందే మామగారికి ఎలా తెలుసు? కొన్నాళ్ళయ్యాక
బంధువుల ఇంట్లో పెళ్లికి గాను లక్ష్మణ దంపతులు దూర ప్రాంతాల్లో ఉన్న పట్టణానికి వెళ్ళారు. పట్నంలో పెళ్లి భోజనాలు అయ్యాక పేదలకు అన్నదానం జరిగింది. అక్కడ మల్లమ్మ బిచ్చగాడిని చూసి గుర్తుపట్టింది. వాడిని ఆమె ఏకాంతంగా కలుసుకోవాలి అనుకుంది. వడ్డన పనులు చూస్తూ ఉన్న దూర బంధువుతో, మల్లమ్మ, అన్నయ్య గారు, భోజనాలు అయ్యాక ఆ బిచ్చగాడిని ఒకసారి నా వద్దకు పంపించండి అని చెప్పింది. ఆయన ఆశ్చర్యపడి, వాడితో నీకేం పనమ్మా? కడుపు నిండా భోజనం పెట్టినా సరే ఏ లోబి ఇంటికో వెళ్ళి మళ్ళీ బిచ్చం అడుగుతాడు. రోజూ లేదన్నా సరే వాడికి సిగ్గుండదో అన్నాడు. భోజనాలు అయ్యాక భోజనం పెట్టిన ఆయన చెప్పినా కూడా బిచ్చగాడు మల్లమ్మను కలుసుకోలేదు. వాడు హడావిడిగా తనకేదో పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మల్లమ్మ కుతూహలంగా వాడు ఏం చేస్తాడో చూడాలని వాడి వెనకే వాడిని అనుసరించి వెళ్ళింది. లక్ష్మణ కూడా ఆమెకు తోడుగా బయలుదేరాడు. బిచ్చగాడు అక్కడి నుంచి ఒక లోబి ఇంటికి వెళ్ళాడు. ఆయన వాడితో తన ఇంట్లో ఏమీ లేదని చెప్పి తిట్టిపోమ్మన్నాడు. అక్కడి నుంచి వాడు అలా 2-3 ఇళ్ళకు వెళ్ళాడు. అన్ని చోట్ల వాడికి అలాంటి మర్యాదే జరిగింది. అప్పుడు లక్ష్మణ దంపతులు వాడి దగ్గరికి వెళ్ళారు. మల్లమ్మ వాడితో, అయ్యా, మీరు సామాన్యులు కారు. మీ మహిమ వల్ల మేమిప్పుడు మా కష్టాల నుంచి తేరుకొని సుఖంగా జీవిస్తున్నాం. కానీ తమరు ఇలా ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకోవటం దేనికి? హాయిగా మా ఇంట్లోనే ఉండవచ్చు కదా అంది. బిచ్చగాడు ఆమె వంక అదోలా చూసి, అమ్మా, మీ ఇంట్లో కూర్చుంటే నాకెలా గడుస్తుంది? 4 ఇళ్ళు తిరిగి లేదనిపించుకోవాలి. ఎవడైతే తన ఇంట్లో అన్నీ ఉంచుకొని తనకేమీ లేదు అంటాడో అవన్నీ వాడికి పోయినట్టే. అలాంటివే మీ ఇంటికి చేరి అన్నింటినీ అక్షయం చేస్తున్నాయి అన్నాడు. లక్ష్మణ ఈ మాటలకు తెల్లబోయి, మా కోసం నువ్వు ఇంటింటికి తిరుగుతున్నావా? ఎందుకు అని అడిగాడు. ఈ ఆకారంలో నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే ఆశ్చర్యమేముంది? నేను నీ తండ్రిని అన్నాడా బిచ్చగాడు. దాంతో లక్ష్మణ, మల్లమ్మ ఆయన్ను గుర్తుపట్టి వెంటనే కాళ్ళ మీద పడిపోయారు. ఆయన వాళ్ళిద్దరినీ కూడా లేవదీసి, నేనుండగా మీకు ఏ ఇబ్బంది ఉండదు, ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని చెప్పాడు. కానీ ఆ దంపతులిద్దరూ ఆయన తమ ఇంటికి వచ్చి ఉండాలని పట్టుపట్టారు. వెర్రివాళ్లలా ఉన్నారు మీరు. నేను చనిపోయి చాలా ఏళ్ళయిందని మర్చిపోతున్నారా అని అడిగాడు బిచ్చగాడు. అయితే ఏం, ఇప్పుడు మానవ రూపం ధరించారు కదా అని అడిగింది మల్లమ్మ. బిచ్చగాడు ఆమెకేసి జాలిగా చూసి, చనిపోయిన వాళ్లకు ఏ కోర్కెలు దిగులు లేకపోతే వాళ్ళు దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. నేను మాత్రం మీ ఇంట్లో చిత్రపటాన్ని ఆశ్రయించుకొని ఉన్నాను. మీ గురించి ఇంకా నాకు దిగులుగానే ఉంది. మీకు డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు. దాన ధర్మాలు చేసే మంచి గుణముంది. నేను సంపాదించి పెట్టిన ఆస్తి అంతా అయిపోయింది. మీకై మీరు సంపాదించటం నేర్చుకుని అందులోంచి కొంత దాన ధర్మాలకు వినియోగించటం అలవాటు చేసుకునేదాకా నేనిలా బిచ్చగాడిలాగా తిరగక తప్పదు. అందుకోసం మానవ రూపం ధరించాను తప్ప మీ ఇంట్లో ఉండటానికి వీలు పడదు. అది ప్రకృతి విరుద్ధం అని చెప్పి మాయమయ్యాడు. తండ్రి చెప్పినది విని లక్ష్మణ కళ్ళ నీళ్లు పెట్టుకుని భార్యతో, దానధర్మాలతో పేదవారిని ఆదుకుంటున్నామని భ్రమపడ్డాను. దానికోసం నా తండ్రిని ఇంతగా కష్టపెడుతున్నానని నేనిప్పుడే గ్రహించాను. ఇక మీదట ఆయాచితంగా వచ్చేదంతా నా తండ్రి యొక్క
యాచితమే అని తెలుసుకొని నేను స్వయంగా ధన సంపాదనకు పూనుకుంటాను. అప్పుడే నా తండ్రికి విమోచనం కలుగుతుంది అన్నాడు. క్రమంగా లక్ష్మణ సంపాదనాపరుడయ్యాడు. లక్ష్మణ అవసరంలో ఉన్న వారెవరికీ తన దగ్గర ఉండి కూడా లేదు అని అనలేదు. అలా అంటే తన డబ్బు మాయమై మరొకరి ఇంట చేరిపోతుందన్న భయం ఆయనకు లేదు. సొంత సంపాదన అంటూ లేకుండా ఆయాచితంగా లభించిన ధనాన్ని దానధర్మాలు చేస్తూ కొందరు మూర్ఖులు తమ పూర్వీకులను ఇబ్బంది పెడుతున్నారని మాత్రం ఆయనకు బాధగా ఉండేది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.